జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యానం 3వ సెషన్లో మీ అందరికీ స్వాగతం. మొదటి 2 సెషన్లు చూసి సహజయోగం గురించి ఒక ప్రాథమిక అవగాహన పొందారని, అలాగే రోజు 10 నిమిషాలు ధ్యానం, సాయంత్రం జలక్రియ ఫుడ్ సోకింగ్ కూడా చేస్తున్నారని భావిస్తున్నాం. ఒకవేళ మీరు గనక మొదటి 2 సెషన్లు చూడకపోయినట్లయితే ఆ 2 సెషన్ల వీడియోలు ఇదే ఛానల్లో ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈరోజు సెషన్లో మనం మూలాధార, స్వాదిష్టాన, నాభి చక్రాల గురించి, అలాగే గురుతత్వం గురించి కూడా తెలుసుకుందాం. అందరం కలిసి కాసేపు ధ్యానం చేద్దాం. అలాగే శ్రీ మాతాజీ గారి ప్రవచనం కూడా కాసేపు విందాం. శ్రీ మాతాజీ గారికి నమస్కరించి ఈరోజు సెషన్ని ప్రారంభిద్దాం. జై శ్రీ మాతాజీ. మన మొదటి చక్రం మూలాధార చక్రం. అయితే కుండలిని శక్తి ఉండే స్థానం ఈ మూలాధార చక్రం పైన ఉన్న ఈ త్రికోణాకారమైన ఎముక, సాక్రమ్ బోన్. కుండలిని గౌరీ శక్తి. అందుకునే మూలాధార చక్ర అధిష్టాన దేవత గౌరీపుత్రుడు వినాయకుడు, కుండలిని శక్తికి రక్షకుడు. శ్రీ గణేశుని అనుమతి లేకుండా కుండలిని జాగృతి మరియు ఆధ్యాత్మిక ఉత్థానము అసంభవము. 4 దళాల ఈ చక్రాన్ని మెడికల్ సైన్స్లో పెల్విక్ ప్లెక్సస్ అని అంటారు. పృథ్వీతత్వంతో నిండిన కార్బన్ యాటమ్ సృష్టికి మూలాధారం. కార్బన్ లేకపోతే జీవశక్తే లేదు. అందుకే అది మూలాధారం. ఆదిశక్తి సృష్టి రచన శ్రీ గణేశునితోనే ప్రారంభించింది. అందుకే శ్రీ గణేశుడు సృష్టికి మూలాధారం. మొదటి చక్ర అధిష్టాన దేవత కాబట్టి ఆయనకే తొలి పూజ చెందుతుంది. ఈ చక్ర గుణాలు అమాయకత్వం, పవిత్రత, వినమ్రత, బుద్ధి. శరీరంలో స్థానం మన వెన్నెముక కిందనున్న త్రికోణాకారమైన ఎముక, చేతుల్లో మణికట్టు మీద, అలాగే మన కాలు మడమ దగ్గర. అనైతికత, కాముకత, వ్యభిచారం, ప్రేత విద్య ఈ చక్ర సమతుల్యాన్ని దూషితం చేస్తాయి. పునరుత్పత్తి మరియు విసర్జన క్రియలను ఈ చక్రం నియంత్రిస్తుంది. పైల్స్, ఎయిడ్స్ వంటి గుప్తరోగాలు, భయంకరమైన వ్యాధులు ఈ చక్ర అసంతులనం వల్ల వస్తాయి. మందబుద్ధి, నపుంసకత, డిప్రెషన్, బద్ధకం, జ్ఞాపకశక్తి నశించుట మరియు భావనాత్మక సంతులన కోల్పోవడం కూడా ఈ చక్ర అసంతులన వల్ల కలుగుతుంది. ఎరుపు రంగులో ఉండే ఈ చక్రం మంగళగ్రహం, మంగళవారాన్ని సూచిస్తుంది. షహనాయి వాద్యం, శ్యామ్ కళ్యాణి రాగం ఈ చక్రానికి విశేషం. మనలో ఏ రోగం ఉన్నా మనం ఎడమనాడి వైపు ప్రభావితమైన లేదా కుడినాడి వైపు ప్రభావితమైన మన సంతులనకు, ఆధ్యాత్మిక ఉన్నతికి మూలాధారమే బలమైన పునాది. శ్రీ గణేశుని అనుమతి లేకుండా ఆయన తల్లి కుండలిని శక్తి జాగృతం కాదు. పృథ్వీతత్వం మొత్తం ఎడమ వైపుకి మరియు మూలాధార చక్రానికి విశేషం. భూమి మీద కానీ పచ్చని గడ్డి మీద కానీ చెప్పులు లేకుండా నడిస్తే అది మన మూలాధార సంతులనకు ఉపయోగపడుతుంది. మన ఎడం చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి, కుడి చేయి భూమి మీద పెట్టి, అమ్మా నాలో ఉన్న దోషాలను, అసంతులను ఈ పృథ్వీతత్వం ద్వారా తొలగించండి, నాలో శ్రీ గణేశతత్వం నెలకొల్పండి అని ప్రార్థిస్తూ మనం మన మూలాధార చక్రాన్ని సంతులనలోకి తెచ్చుకోవచ్చు. 2వ చక్రం స్వాదిష్టాన చక్రం. ఈ చక్రానికి మరియు 3వ చక్రమైన నాభికి ఒక అవినాభావ బంధం ఉంది. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఈ చక్ర అధిష్టాన దేవతలు. నాభి చక్ర అధిష్టాన దేవతలు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి. బ్రహ్మ విష్ణువు నాభి నుంచి ఉద్భవించాడు. అందువలనే స్వాదిష్టాన చక్రం నాభితో అనుసంధానమై నాభి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. 6 దళాల ఈ చక్రతత్వం అగ్ని, పసుపు రంగు, బుధవారం, బుధగ్రహం ఈ చక్రానికి సూచకాలు.
చేతి బొటనవేలు కొన ఈ చక్రస్థానం. శుద్ధ జ్ఞానం, సౌందర్య శాస్త్రం, రచనాత్మకత, శుద్ధ చిత్తం, యోజనలు వేయడం, ప్లానింగ్, ఆయోజన చేయడం, ఆర్గనైజింగ్ ఈ చక్ర లక్షణాలు. లివర్, కిడ్నీ, గర్భాశయం, అండాశయం లాంటి అంగాలను నియంత్రిస్తుంది ఈ చక్రం. భోజనం అరిగించుకోవడం, ఖాద్య పదార్థాల్లోంచి మెదడుకి, శరీరానికి శక్తిని, ఓజస్సుని ప్రసాదించడం, విషాక్త పదార్థాలను తొలగించడం, ఈ క్రియలన్నీ స్వాదిష్టాన చక్ర సంతులనతోనే సాఫీగా సాగుతాయి. ఈ చక్రం అసంతులనకు లోనైతే మధుమేహం, డయాబెటీస్, కిడ్నీ రోగాలు, బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలు కలుగుతాయి. ఎక్కువగా ఆలోచించడం వల్ల లివర్లో వేడి పెరిగి ఆ వేడి వేరే అంగాల్లోకి వెళ్ళి ఆ అంగాలు కూడా పాడవుతాయి. ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కాబట్టి హృదయ చక్రంలో తెలవాలి. కానీ ఆ వ్యాధికి అసలు కారణం మన లివర్ నుంచి ఉత్పన్నమయ్యే వేడే. ఎడమవైపునున్న స్వాదిష్టాన చక్రానికి అగ్నితత్వం సంతులన ఇస్తుంది. ఎడమ చేయి కొవ్వొత్తి వైపు, కుడి చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి మనం మన ఎడమ వైపును అగ్నితో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. శుద్ధ ఇచ్ఛాశక్తి జనించి నిర్మల విద్య పొందడంతో ఎడమ స్వాదిష్టాన చక్రం సంతులితమవుతుంది. అయితే కుడినాడితో ఎక్కువగా ప్రభావితమై అతివేడితో బాధపడేవారు అగ్నిని వాడకూడదు. వారు లివర్ మీద ఐస్ ప్యాక్ పెట్టుకుని మరియు జలక్రియ ఫుడ్ సోకింగ్ చేసి తమ రైట్ సైడ్ని చల్లబరుచుకోవాలి. వారు లివర్ని చల్లబరిచే పదార్థాలను తింటే మంచిది. అలాంటి ఆహారాన్ని సహజయోగంలో లివర్ డైట్ అని అంటారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటూ ప్రోటీన్లు తక్కువగా ఉండి మసాలాలు, కారాలు లేకుండా భోజనం లివర్ డైట్లో ముఖ్యం. నిర్మల చిత్తాన్ని, నిర్విచారితను పొందడానికి స్వాదిష్టాన చక్ర సంతులన అనివార్యం. నాభి, సోలార్ ప్లెక్సస్. స్వాదిష్టాన చక్రం నాభి చుట్టూ ఉపగ్రహంలా భవసాగరం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. కుండలిని మూలాధారం నుంచి జాగృతమై మొదట నాభిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత స్వాదిష్టానంలోకి వెళ్ళి మళ్ళీ నాభిలోకి వచ్చి నాభి యొక్క 10 దళాలను ప్రకాశింపజేస్తుంది. అక్కడి నుంచి పైకి ఇతర చక్రాల గుండా ప్రవహిస్తూ సహస్రారం వైపు పయనిస్తుంది. లక్ష్మీనారాయణులు సముద్ర మధ్యాన ఆదిశేషుని మీద సావకాశంగా సంతృప్తులై జగత్తుకు పోషణ ఇస్తారు. ఇదే నాభీచక్ర గుణం. ఆదిశేషుడు మన శుద్ధ చిత్తాన్ని, సముద్రం భవసాగరాన్ని సూచిస్తుంది. నారాయణుడు సృష్టి సంరక్షకుడు. అసంతృప్తులమై చింతాగ్రస్తులమై ఉంటే మన నాభీచక్రం గతిహీనమవుతుంది. నాభీచక్రం జలతత్వాన్ని సూచిస్తుంది. చేతిలో మధ్య వేలి కొన మరియు పాదంలో బొటనవేలు నాభిని సూచిస్తాయి. పచ్చని ఈ చక్రం యొక్క గ్రహం బృహస్పతి. వారం గురువారం. మన నాభి సంతృష్టి చెందనంత వరకు ఆధ్యాత్మిక ఉన్నతి వైపు మనం దృష్టి సారించలేము. ఖాళీ కడుపుతో మనం భగవంతుని ధ్యానించలేం కదా. భోజనం పొందడం, అరిగించుకోవడం ఈ చక్ర లక్షణాలు. మన కడుపు, ప్రేగులు, లివర్ పై భాగం, స్ప్లీన్, పిత్తాశయం, ప్యాంక్రియాస్ను ఈ చక్రం నియంత్రిస్తుంది. ఉదారత, సంతుష్టి, గౌరవం, వికాసం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత, సేవాభావం, కుటుంబ సంక్షేమం ఈ చక్ర గుణాలు. సహజయోగంలో మన నాభీచక్రం సంతులనలోకి వస్తే మన ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ కలహాలు, చింతలు తొలగి మనం సంతుష్టులమవుతాము. ఆధ్యాత్మిక ఉన్నతికి సంసిద్ధులమవుతాము. అసిడిటీ, డయేరియా, విరోచనాలు, గ్యాస్ట్రైటిస్, ఎలర్జీస్, అల్సర్లు, డీహైడ్రేషన్ లాంటి రోగాలు నాభి అసంతులన వలన కలుగుతాయి. లోభత్వం, పిసినారితనం, ఉపవాసాలు, ఛాదస్తాలు, ఛాందసులుగా మారడం, పరిగెడుతూ పనులు చేయడం ఒక పక్క, మరోపక్క దురాశ, బద్ధకం, తిండిపోతుగా ఉంటూ లేదా భోజన ప్రియులై ఎప్పుడూ తిండి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ చక్ర సంతులన దెబ్బతింటుంది. ఫలాలు నాభికి మంచివి. లివర్ డైట్ ముఖ్యంగా కోకం, గులాబీలతో చేసిన గులకంద్, చెరుకు రసం, ముల్లంగి నాభికి మంచివి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూనెలో వేగిన తినుబండారాలు నాభికి మంచివి కావు. ఆల్కహాల్, ఇతర మద్య పదార్థాలు లివర్ని పాడు చేస్తాయి. జలతత్వం మొత్తం కుడివైపుకి, ముఖ్యంగా నాభీ చక్రానికి
భవసాగరానికి మంచిది. ఫుడ్ సోకింగ్ జలక్రియతో నాభీచక్రం తొందరగా శాంతిస్తుంది. మన నాభీచక్రం తెరుచుకుంటే మనలో లక్ష్మీతత్వం కలుగుతుంది. అలాంటి వ్యక్తి సమాధాన స్థితిలో శాంతి కలిగి ప్రసన్న చిత్తంతో ఉంటాడు. భవసాగరం నాభిలో లక్ష్మీనారాయణులు ఏ సముద్ర మధ్యానైతే ఉంటారో అదే భవసాగరం. మాయతో నిండిన భవసాగరాన్ని దాటడానికి సద్గురువు కృప అత్యవసరం. ఆ గురుతత్వమే దీనికి ప్రతీక. ఆదిగురువు శ్రీ దత్తాత్రేయుడే దీనికి అధిష్టాన దేవత. ఆదిగురువు యొక్క 10 ముఖ్య అవతారాలు విశ్వంలో వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు సమయాల్లో అవతరించి ఆయా సమయానికి ఆయా జనసామాన్యానికి ఉపయుక్తమైన ధర్మాన్ని బోధించి ధర్మస్థాపన చేశారని శ్రీ మాతాజీ చెప్పారు. సీతమ్మ తండ్రి శ్రీ జనక మహారాజు, అబ్రహం, మోజెస్, జరాతుష్ట్రుడు, లావోత్సే, కన్ఫ్యూషియస్, సోక్రాటెస్, మొహమ్మద్ ప్రవక్త, గురునానక్ మరియు ఆఖరుగా షిరిడి సాయినాథుడు ఈ 10 అవతారాలు గురుతత్వ సూచకంగా మన భవసాగరంలోనే ఉన్నారు. బృహస్పతి గ్రహం గురువారం విశేషం. అరచేయి మధ్యభాగం చుట్టూ ఉన్న ఈ వృత్తాకారం భవసాగరానికి సూచిక. నేతృత్వం, నైతికత, పారదర్శకంగా ఉండటం, ధైర్యం, ముందుచూపు, స్వయం ప్రేరితంగా ఉండడం, ధార్మిక స్వభావం ఈ చక్రగుణాలు. గురుతత్వం లేకపోతే నాభి, స్వాదిష్టాన చక్రాలు అస్థిరమవుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగుతాయి. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అగురువులు, కుగురువులు, దొంగ బాబాలు, దొంగ స్వాములని పూజిస్తే మన గురుతత్వం దెబ్బతింటుంది. సద్గురువు కృప భవసాగరానికి హితకరం. అయితే సద్గురువుని గుర్తించేది ఎలా? అందుకేనేమో వేమన గారు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అన్నారు. భగవంతుని పేరు మీదో లేదా ప్రత్యేక దర్శనాలని, ప్రత్యేక కోర్సులని లేదా ప్రత్యేక దీవెనలని కారణం ఏదైనా చూపించి మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవ్వరూ సద్గురువులు కారు. అలాగే తానొక విచిత్ర వేషధారణ గావిస్తూ తన భక్తుల చేత, శిష్యుల చేత విశిష్ట లేదా విచిత్ర వేషధారణ చేయించే వాళ్ళు సద్గురువులు కారు. మంత్రజపాలతో, కర్మకాండలతో, పూజార్చనలతో లేదా యోగాసనాలతో, శ్వాసక్రియలతో మిమ్మల్ని మభ్యపెట్టే వాళ్ళెవ్వరూ సద్గురువులు కారు. మనల్ని స్వయం గురువులుగా చేసేవారే సద్గురువులు. అంటే మనకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగేవారే సద్గురువులు. సహజయోగంలో సమతుల్యత పొందిన తర్వాత మన చైతన్య స్థితిని అనుభూతి చెందుతూ ధ్యానంలో ఉండి ఈ గురువు సద్గురువా కాదా అని మనం ప్రశ్నిస్తే మన చైతన్యమే మనకు సమాధానం చెబుతుంది. ఉదాహరణకు షిరిడి సాయినాథుడు సద్గురువా అని చెప్పి మనం మన ధ్యానంలో ప్రశ్నించుకుంటే తక్షణమే చల్లని చైతన్య లహరి మన చేతుల్లోనూ సహస్రారం మీద ప్రవహిస్తుంది. అలాగే ఇంకెవరైనా గురువు గురించి ఒకవేళ మనం ప్రశ్నిస్తే మనకు గనక చేతుల్లో వేడిగా కానీ బరువుగా కానీ అనిపిస్తే ఆ గురువు సద్గురువు కాదని మనం గ్రహించాలి. ఎవరో చెప్పారనో లేదా ఏదో పుస్తకంలో చదివామనో లేదా ఏదో సినిమాలో చూశామనో పై మాటలకు మురిసిపోతూ చెప్పిన మాటలు వింటూ లోగుట్టు పిరుమళ్ళ కిరక అనుకుంటూ మనం చేసే గురువుల షాపింగ్ని మనం ఆపి సహజయోగం ద్వారా మనం స్వయం గురువులం అవుదాము. సహజయోగ సాధనతో మన గురుతత్వం స్థిరపడితే అందరూ సద్గురువుల ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఎందుకంటే వారు బయట ఎక్కడో లేరు, మనతోనే మనలోనే ఉన్నారు. అందువలన మనం సహజయోగ సాధన చేస్తూ మరే ఇతర సద్గురువుని తిరస్కరిస్తున్నామని మనం భావించనక్కర్లేదు. సద్గురువుల బోధన సారాంశం ఒక్కటే, అది మనం ఆత్మసాక్షాత్కారం పొందడం. ఆత్మసాక్షాత్కారం పొంది నిరంతర ధ్యాన సాధనతో పరమచైతన్యాన్ని ఆస్వాదిస్తూ మనం పరమశాంతిని పొందుతూ ఆ శాంతిని 10 మందికి పంచుతూ స్వయం గురువులమై సద్గురువులందరి అవతార పరమార్థాన్ని మనం గ్రహిస్తాము. ఇప్పుడు మనం మన కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుని
సహజయోగ ధ్యానం చేద్దాము. ముందుగా శ్రీ మాతాజీ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము. ఇప్పుడు మనం కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. ఇది ఎందుకు చేయాలో, ఎలా చేయాలో మనం క్రితం సెషన్లో సుదీర్ఘంగా వివరించాం. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారిని చూస్తూ కుండలిని జాగృతి చేసి బంధం తీసుకుందాం. Because you are empowered now, it's very easy to raise your kundalini. Put your left hand in front of your kundalini, and the right hand has to move upward, forward, downward, backward. That's all. And the left hand has to be raised straight. You have to watch the left hand. Now, start it. Take your hand above your head. Now, and give it a big twist. Push back your head and give it a big twist and give it a knot. Again, let's do it again. Once more. Now the hand rises much faster because the kundalini is there. Now push back your 2, again, third time 3 knots. 3 knots. Fix it up properly. 3 knots. 1, 2, and 3. Now see yourself how much you have improved in vibrations. Alright? It's there. ఇప్పుడు బంధం But తీసుకుందాం. you have to give yourself a protection 7 times by moving your right hand along your aura 7 times. Now see. 1, very important, because your thoughts will take over. 2, some people will tell you something. 3, 4, don't forget the experience. 5, 6, and 7. Now raising of kundalini is very easy because you are empowered now. It's very easy. ఈ విధంగా కుండలినిని జాగృతి చేసుకుని బంధం తీసుకున్న తర్వాత మనము మన 2 నాడులని సంతులనలోకి తెచ్చుకుందాము. ఎడం చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కుడి చెయ్యి భూమి వైపు పెడతాము. మీరు నేల మీద కూర్చుంటే భూమి మీద పెట్టచ్చు కుడి చెయ్యి, లేదా కుర్చీలో కూర్చుంటే భూమి వైపుగా పెట్టండి. శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఒక 2 నిమిషాలు మన చిత్తాన్ని లోపలే ఉంచుకుని మన ఎడం చేతిలో ఎలా ఉందో పరిశీలిద్దాం. చిత్తం సహస్రారం మీదే ఉంటుంది. అలాగే ఎడం చేతిలో, అరచేతిలో, వేళ్ల చివరన మనకు ఎలా అనిపిస్తుందో నిశ్శబ్దంగా పరిశీలిద్దాం. ఒకవేళ అరచేతిలో కానీ వేళ్ల మీద కానీ వేడిగా కానీ తిమ్మిర్లెక్కుతున్నట్టు కానీ అనిపిస్తే, శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. కొందరికి ఎడం చేతిలో చల్లని చైతన్యలహరి అనుభూతి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొందరికి ఎడం చేతిలో ఏమీ చైతన్యం తెలియకపోవచ్చు, లేదా కొందరికి ఇంకా వేడిగా కానీ బరువుగా కానీ తిమ్మిర్లెక్కుతున్నట్టు కానీ ఉండవచ్చు. అలా అయితే మీరు ఇంకొంచెం ఓపిక పట్టి ఎడమనాడి మనది ఇంకా సంతులనలోకి రావాలి అని గ్రహించాలి. ఇందులో తప్పేమీ లేదు. కొంచెం ఓపిక పట్టి సహజయోగ పద్ధతుల ద్వారా మన ఎడమనాడిని సంతులనలోకి తెచ్చుకోవాలి. మీరు ధ్యానంలో ఇంకా ఉన్నప్పుడు మీ నాడీ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు కలుగుతున్నాయేమో గ్రహించండి. ఇప్పుడు మనం మన కుడి నాడిని
సంతులనలోకి తెచ్చుకుందాం. ఇప్పుడు కుడి చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి ఎడం చెయ్యి ఆకాశం వైపు పెడదాం. శ్రీ మాతాజీ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. చిత్తాన్ని లోపలే ఉంచి కుడి అరచేతిలో వేళ్ల చివరన మనకి ఎలా అనిపిస్తుందో పరిశీలిద్దాం. ఒకవేళ కుడి చెయ్యి బరువెక్కుతున్నట్టు అనిపించినా, లేదా చేతిలో వేడివేడిగా అనిపించినా, లేదా వేళ్ల చివర తిమ్మిర్లెక్కుతున్నట్టు అనిపించినా మనస్ఫూర్తిగా శ్రీ మాతాజీని, అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థిద్దాం. మనం ధ్యానంలో మగ్నమైన కొద్దీ మన కుడివైపు చల్లబడుతుంది, సంతులనలోకి వస్తుంది. కొందరికి ఇప్పుడు కుడి అరచేతిలో చల్లని చైతన్య లహరి తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇంకా కుడి అరచేతిలో చైతన్యం తెలియకపోయినట్లయితే, లేదా చేతిలో వేడిగా అనిపిస్తున్నట్లయితే, లేదా బరువుగా అనిపిస్తున్నట్లయితే మన కుడినాడి ఇంకా సంతులనలోకి రాలేదని మనం గ్రహించాలి. సహజయోగ పద్ధతుల ద్వారా మన కుడినాడిని సంతులనలోకి తెచ్చుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్న కొద్దీ మన నాడీ వ్యవస్థలో సంతులన మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకుని చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుని ధ్యానం చేద్దాం. శ్రీ మాతాజీ, నా ఆలోచనలన్నీ తీసేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. నాకు సహజయోగ ధ్యాన స్థితిని ప్రసాదించండి అని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుని చిత్తాన్ని సహస్రారం మీద, అంటే మన మాడు మీద కేంద్రీకరిద్దాం. మనలో ఆలోచనలు ఇంకా కలుగుతుంటే వాటి గురించి వ్యధ చెందాల్సిన అవసరం లేదు. శ్రీ మాతాజీ గారి అనుగ్రహంతో మన కుండలిని శక్తి ఎప్పుడైతే మన ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రారంలోకి చేరుతుందో అప్పుడు ఆ క్షణాల్లో మనలో నిర్విచారిత నెలకొంటుంది. ఆలోచనలు వాటంతటవే తగ్గిపోతాయి. అందువల్ల మనం నిర్విచార సాక్షి స్థితిలో ఉంటూ ఏం జరుగుతోందో గమనిద్దాం. మనం ధ్యానమగ్నులమైన కొద్దీ ఆలోచన ప్రవాహం దానంతట అదే తగ్గిపోతుంది.
అరచేతుల్లోనూ, చేతి వేళ్ల కొనల దగ్గర, వెన్నెముకలోనూ, మాడు మీద సహస్రారంలోనూ మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుందో పరిశీలిస్తూ ధ్యానంలో ఉందాం. సెషన్ 1లో చూసినట్టుగా ఇప్పుడు ఎడం చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు తెరిచి ఉంచి, కుడి చెయ్యి మాడు మీద అరంగుళం పైన ఉంచి, ఇక్కడ మీకు చల్లగా కానీ వేడిగా కానీ ఏమైనా తెలుస్తోందేమో చూడండి. మాడుకి దగ్గరగా, మాడుకి కొంచెం దూరంలో, పైన కింద ఎక్కడ మీకు తెలుస్తోందో చల్లగా కానీ వేడిగా కానీ అతి సూక్ష్మంగా ఉంటుంది, పరికించండి. అలాగే కుడి చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి, ఎడం చెయ్యి మాడుకి అరంగుళం పైన పెట్టుకుని ఇప్పుడు చూడండి ఎడం చేతిలో ఎలా తెలుస్తుందో. కొందరికి ఒక చేతిలో చల్లగా అనిపించవచ్చు, ఒక చేతిలో వేడిగా అనిపించవచ్చు. మీకు ఎలా అనిపిస్తోందో చూడండి. ఇప్పుడు 2 చేతులు మనం ఒళ్ళో పెట్టుకుందాం. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనం ఒక 5 నిమిషాల సేపు విందాం. శ్రీ మాతాజీ గారి ప్రవచనం వింటున్నప్పుడు కూడా చిత్తాన్ని మాడు మీద అంటే సహస్రారం మీదే పెట్టుకుని మనం ఈ ప్రవచనాన్ని విందాం. Kundalini. See, sickness comes to you, as I told you, through our centers getting exhausted. As this is one center, all right, on the left side, left sympathetic, the right sympathetic. And they join together, this is the center now. So we are using the energy of the center that is limited for our purpose, anything. Supposing, I'll give an example of a very good example of one Swadhisthana chakra. Is the center, in the second center, which looks after the aortic plexus in the medical terminology. But it's not complete, I mean it's one of the parts. Now the work of the Swadhisthana chakra, according to Sahaja Yoga, which has worked of course wonders with this theory, that it gives energy for the replacement of the brain cells. Because we never think about it. We are using the brain all the time. We don't think how it is replaced. Even in the medical science, they don't think about it. So one of the works it has got, it moves here. And also it has to look after your liver. It has to look after your
pancreas, it has to look after spleen, it has to look after your kidneys, it has to also look after the lower part of your large intestines. All right? Now, but all the time a person is thinking. These days everybody thinks too much and very futuristic. As a result, it cannot pay attention to all other things. So what happens? The first thing is affected is the liver. Now liver gets all the heat from the whole body and eliminates it. It's poison from the body, you can say, eliminates it into the blood circulation. It goes into the blood. Now when, you see, liver is not attended to or doesn't get sufficient energy, it starts working very hard. So it becomes overactive liver and this heat cannot be removed. So the heat starts rising upward and downwards. As a result, your the lungs are made of, as you know, they are made like a sponge. So it becomes coagulated and you develop asthma. We cure asthma through liver, curable. Then it descends down. When it descends down, it affects your kidneys. By that you get high blood pressure. Also, the another thing you get is constipation. Then your pancreas is neglected. When pancreas is neglected, you get diabetes. Only the people who are thinking, sitting, planning for future get diabetes, never a villager. In India, if we go to a village, they'll say you have to put sugar as much that the spoon must stand at right angles. They take so much sugar. Nobody gets diabetes because they earn in the morning, nicely go home and sleep off. Here we think and think and think of the future. So the neglect of the pancreas gives you diabetes. Now we have many people who have cured of diabetes also. Then the third one is the worst, is the spleen. That the spleen is like a, we say rhythm, keeps the rhythm. It's a speedometer in us. And supposing you are eating the food and suddenly you have to run, then you get a pain because it has to produce red blood corpuscles. But if you are always in an emergency in modern times as you are, first of all you read the newspaper, you are under shock. Because newspaper must shock you. So then another shock, then another shock. Then in the traffic you get a shock. So this poor spleen doesn't know how to behave in this crazy world. And it becomes very crazy and vulnerable. And with the slightest shock, it can get blood cancer. I must tell you that we have cured really blood cancer patients. Absolutely cured, completely cured, without any medicine or anything. Absolutely cured. We have certificates and everything about them. And surprisingly, all of them were architects. This is one. Then another thing, as I told you, it affects the kidneys and it affects also the lower intestines. So only one center, if you use it too much for one purpose, can give you all these troubles. And ultimately the heat might rise to your heart and you might have a massive heart attack. Especially if young people, if they are drinking too much, if they are playing tennis or of a very, any game which is like football or tennis, drinking too much and thinking too much, they might get a massive heart attack. And die very young, at a very young age, and it's absolutely fatal. If you get this attack at a young age, it's fatal. You cannot save them. The other way around, if you have inactive organs also, you can have inactive, also due to that also you get troubles. So when you treat somebody on its roots, it's very easy to solve the problem. See, supposing you have to treat a tree and you start treating all the leaves, it's very difficult. But if you can go to the roots, it's so easy. Simple. కళ్ళు మూసుకుని చిత్తం సహస్రారం మీదే పెట్టుకుని మరో 2 నిమిషాలు ధ్యానం చేద్దాము.
మెల్లగా కళ్ళు తెరిచి మన చైతన్య స్థితిని ఒకసారి పరికించుకుందాం. ఎడం చేయి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కుడి చెయ్యి మాడుకి అరంగుళం పైన పెట్టి చూడండి. చల్లగా కానీ వేడిగా కానీ ఉందా? గత 2 సెషన్లలో చూసినట్టు ఉందా? వేరేలా ఉందా ఈరోజు? అలాగే కుడి చేయి కింద పెట్టి ఎడం చేత్తో కూడా చూడండి. మార్పు ఏమైనా ఉందా? 2 చేతుల్లో చల్లదనం ఉందా? లేదా ఒక చెయ్యి వేడిగా బరువుగా ఉందా? అది గమనించండి. ఒకవేళ మీకు చేతుల్లో చల్లదనం ఇంకా రాకపోయినా, లేదా బరువుగా ఉన్నా, వేడిగా అనిపిస్తున్నా మీరు కలత చెందవలసిన అవసరం లేదు. నిత్యం ధ్యానం చేస్తూ, పొద్దున్న ధ్యానం, సాయంత్రం జలక్రియ చేస్తూ మీరు ధ్యానం చేస్తున్న కొలది మీలో మార్పుని మీరు గమనిస్తారు. కొందరికి ఇది కొద్ది సమయంలోనే జరుగుతుంది, కొందరికి ఇంకొంచెం సమయం పట్టచ్చు. ఎందుకంటే మన అందరి స్థితి వేరువేరుగా ఉంటుంది. మన లోపల నాడీ వ్యవస్థ, చక్రాల సంతులన, వాటి యొక్క వివిధ ప్రకారమైన పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వల్ల ఒక్కొక్కరికి అనుభవం ఒక్కోలా ఉంటుంది. అది మన స్థితి మీదే ఆధారపడి ఉంటుంది, కానీ వేరే ఎవరి మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఎలాంటి దోష భావన, ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా మనం ధ్యానం చేసుకుంటూ మన స్థితిని మనం మెరుగుపరుచుకుందాం. నెక్స్ట్ సెషన్లో మనం అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల గురించి తెలుసుకుందాం. వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ మాతాజీ. ధ్యానం తర్వాత మనం ముందు చెప్పుకున్నట్టుగా 3 సార్లు మన కుండలినిని జాగృతం చేసుకుని 7 సార్లు మన చుట్టూ కవచం అంటే బంధం తీసుకుంటాం. అది తీసుకుని శ్రీ మాతాజీ గారికి నమస్కరించి ఈ సెషన్ ముగిద్దాం. సహజయోగ ధ్యానం గురించి మీకేమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో అడగవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో తెలిపిన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయవచ్చు. మీ దగ్గరలోని సహజయోగ సెంటర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లోని సెంటర్ వివరాలకు sahajyogaandhra.org మరియు తెలంగాణలోని వివరాలకు sahajyogatelangana.org వెబ్సైట్లను చూడండి.